సమయం అవుతుంది. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుని ఈ పాఠమును ప్రారంభించుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రాలుడైన మా తండ్రి, మీ మహిమ గల నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గతించిన దినాలన్నీ మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నేను సన్నిధానంలోనికి మమ్మలను తీసుకొచ్చిన రీతిని బట్టి మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆరాధన ప్రారంభం నుంచి ప్రభా నాతోనూ మాతో లేకుండా సహాయం దయచేయమని ప్రభా ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ప్రభా మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం. నేను ప్రతి బిడ్డని మీ పాసానికి వస్తున్న బిడ్డని ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. రావాల్సినటువంటి వారందరూ కూడా రావడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నా. నేను కొన్ని ప్రాంతాల్లో ఆరాధన జరగలేని పరిస్థితులు, ఆరాధించడానికి ప్రభానైనా కూర్చోలేని పరిస్థితులు, వరదల వల్ల, వర్షం వల్ల నేను దేవాలయంగా రాలేని పరిస్థితులు ఉన్నాయి ప్రభా. కానీ మీరే సహాయం చేసి వారి గృహాల్లోంచి, వారి మందిరమైన వారి యొక్క స్థలాల్లోంచి నేను ఈ ఆన్లైన్ ద్వారా అనేక విధానాలుగా ప్రభాని బిడ్డలు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆరాధనను ఆ పరిస్థితుల్లో ప్రభా మీ సహాయం అందించమని కోరుకుంటూ ఉన్నాం. నేను వచ్చిన బిడ్డలందరినీ, సమయానికి వచ్చిన బిడ్డని, రావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరే జ్ఞాపకం చేసుకోండి. పాటల్లో, ప్రార్థనలో, వాయిద్యాల్లో ఆరాధన వినమని నడుచున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎన్నో పరిస్థితులు నిస్సహాయిత ప్రభా సహాయం కోసం, నేను ఆదరణ కోసం బలహీనంగా ఉన్న మమ్మల్ని బలపరచుకోవడానికి ఏ ఉద్దేశంతో మీరు రావాలని వస్తున్నాం ప్రభా. వారిని వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలకు, వారి అవసరాలకు, వారి యొక్క నిరుత్సాహానికి మీ బలం దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రారంభం నుంచి ముగింపు వరకు మాతో ఉండి ఆరాధన ఆటంకాలను అందరూ రావడానికి సహాయం చేసి వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ ఆరాధన నుంచి ప్రారంభం నుంచి మిమ్మల్ని వైంపరచుకుని మమ్మల్ని బలపరుస్తారని మా మనసులను, మా ఆలోచన, మా తలంపులను సిద్ధం చేసి మమ్మల్ని నింపుతారని ప్రారంభం నుంచి మిమ్మల్ని వైంపరచుకుని మమ్మల్ని బలపరచుకుని ఈ ప్రార్థన యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్తము
నా
కలిసి పాడుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసు, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా
రూపం నాలోనా ప్రతిబింబమై ప్రేమా కరుణా
కోసం ప్రతిక్షణం జీవించని ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని నీ రూపము నాలో పోషించని నీ రూపము నాలో పోషించని నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని నా ముందు నీవు ఎడారులన్నీ నీవి ఊటలుగా మార్చడమే దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ఆశీర్వాదము నీవే రాజా ఆశీర్వాదం నీవే రాజా నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదయంలో నా ప్రవహించని నీ రూపం నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకియుమా నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకియుమా నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి హృదయహీనుడా నా యేసయ్యా హృదయహీనుడా నా యేసయ్యా నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని ప్రేమ నీ కరుణ నా హృదయంలో నా ప్రవహించని నీ రూపం నాలో ప్రతిబింబమై నా హృదయంలో నా ప్రవహించని అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే భయపడిన నేలలో తోడుగని భయపడిన నేలలో తోడుగని ప్రతిబింబమై వెలుగని నా హృదయంలో నా ప్రవహించని నీ రూపం నాలో నా
కదా నీ దాసుడనే కదా రాజు నీవే కదా నీ దాసుడనే కదా ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించని ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించని నీ రూపము నాలో నీ రూపము నాలో ఆరాధన 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 దేవునికి స్తోత్రం. అందరూ లేచి ఆరాధన గీతం ఆరాధన గీతం అధిక స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము మా యేసుకే నా జీవితం
జీవితం నీకే అంకితం ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము. మన దగ్గర నుండి రెండు ఉత్సాహించినటువంటి ఆరాధన గీతాన్ని పాడుకుంటాం. రండి ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుణము సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహాదేవుడు ఘన మహాత్మ్యము గణరాజు భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరము ఆయనవే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహాదేవుడు ఘన మహాత్మ్యము గణరాజు భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరము ఆయనవే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించి ఆయనవే సత్యుని హస్తము భూమి చేసెన్ ఆయన దైవము పాలితులా ఆయన మేపెడి గొర్రెలము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మోకెదము ఆయన మాటలు గైకొనినా అయినవి మనకెంతో మేలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. మర్యాదగా నిలిచి ఉండి
గ్రంథము 106వ సంకీర్తన దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథము 106వ సంకీర్తన 37 నుంచి 48 వచ్చిన మధ్యలో ఉన్న ఆనంద వచ్చి భాగాన్ని చదివిస్తారు. కీర్తనలు 106, 37 నుంచి 45 వరకు ఆనంద్ గారు చదివి ఉత్తర చేతుల భాగంగా చదివిస్తారు. మొట్టమొదటిగా దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 37 నుంచి 48 వరకు ఉత్తర ప్రత్యుత్తరంలో దేవుని వాక్యం ఉంది. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 37 నుంచి 48 వరకు ఉత్తర ప్రత్యుత్తరంలో దేవుని వాక్యం ఉంది. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యమునకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారి శత్రువుల చేతి కింద అమ్మబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు వచ్చిరి. తమ దోషముల చేత హీనదోషనందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్యజనుల్లో నుండి మమ్మను పోగు చేయము. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా యుగములన్నిటిను స్తుతినందును గాక. ప్రజలందరూ ఆమేనందరు గాక. యెహోవాను స్తుతించుడి. యేసు పరిశుద్ధ ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగముల అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి మీ ప్రదేశంలో కూర్చోండి. 30వ అధ్యాయము 11 నుంచి 14 వచ్చిన సోదరుడు సూరజ్ ఈ భాగాన్ని చదివి వినిపిస్తారు. సోదరుడు సూరజ్ ఈ భాగాన్ని చదివి వినిపిస్తారు. వాక్య భాగం నిమిత్తమై రాహిల్ గారు ప్రార్థన చేస్తారు. వాక్య భాగం నిమిత్తమై రాహిల్ గారు ప్రార్థన చేస్తారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము సామెతలు 30వ అధ్యాయము 11 నుంచి 14 వరకు ఇలా రాయబడింది. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి అడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కన్నురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను నింపునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును
కటుకము వంటి పళ్ళను కత్తుల వంటి దవడ పళ్ళను గల వారి తరము కలదు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన ఇంట్లో దీవించును గాక. విశ్వాసీ ఓ విశ్వాసీ విశ్వాసీ ఎదరించు అపవాది సర్వాంగ కవచము ధరించుకొని విశ్వాసీ ఎదరించు అపవాది సర్వాంగ కవచము ధరించుకొని సాక్షి సముద్రము ఆవరించెను మేఘముల వారు సాక్షి సముద్రము ఆవరించెను మేఘముల వారు విశ్వాసీ
దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమపరచడానికి సిస్టర్కి నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. మా లోపల కూర్చోడానికి ప్రయత్నించండి. కుర్చీలన్నీ ఖాళీ ఉన్న లోపల కూర్చోండి. ఏమనుకోకుండా నా మాటలు కూడా మీకు వినపడవచ్చు. వర్షం ఎక్కువ పడుతుంది. కుర్చీలు ఉన్నాయి, రండి. లోపలన్నీ ఖాళీ రండి. ఏమనుకోకండి, రండి. మొత్తం కుర్చీలు ఖాళీ రండి. నాన్న కూర్చో కాదు, చిన్నడు తెలుగు మరండి. కుమారి గారు రండి, లోపల రండి. కుర్చీలో కూర్చోండి. దేవి గారు రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రభు నామం బట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. వర్షం విపరీతంగా పడుతూ ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించారు, ఇంకా వర్షం పడింది. ఈరోజు రేపు కూడా వర్షం పడిందని హెచ్చరించారు. ఒక 5 జిల్లాల్లో, ముఖ్యంగా మన జిల్లాల్లో కూడా వర్షం పడిందని. అయినప్పటికీ దేవుని ఆలయానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు వీడని ప్రయత్నించేయండి. సామెతల గ్రంథం దేవుని బట్టి హర్షి లోపలికి వచ్చి కూర్చో. హర్షి లోపలికి వచ్చి కూర్చోదా. నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? సామెతల గ్రంథం దేవుని బిడ్డ 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, దయచేసి మాట చదువుతాను. చదివిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ఆ టైంలో మీరు ఎవరన్నా లోపలికి రావాల్సిన వారు, కుర్చీలో కూర్చోవాల్సిన వారు, హెల్త్ సమస్యలు, ఏదైనా ఇబ్బంది, దగ్గు అలా అయితే పర్లేదు, కానీ మామూలుగా అయితే లోపల కూర్చోడానికి ప్రయత్నించేయండి. సామెతల పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పర్లేదు, కుర్చీలో కూర్చోండి. ఏం కాదు, చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. కన్నులు నెత్తికి వచ్చిన తరము కలలు, వారి కనురెప్పలు ఎంత పైకెత్త బడి ఉన్నవి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, జీవంగా దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ సమయంలో మరలా దేవుని వాక్యాన్ని మేము ధ్యానించడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి ఆమె నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా, ప్రత్యేకమైన పాట ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకున్నందుకు మీ స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు మాతో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను. వర్షాన్ని లెక్క చేయక దేవుని ఆరాధించాలని దేవుని ఆలయంలోకి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. నా మాటలు మరుగుపరిచి మీ మాటలు వారికి వినిపించడానికి సహాయం చేయమని, నిలబడి నన్ను కూర్చున్న బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేస్తున్నాము నడుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం ఒక 3 వారాలు గతించిన 3 వారాల నుంచి ఈ తరములో మనుషులు ఎలాగున్నారు, నోవాహు తరంలో నోవాహు ఎలాగున్నాడు అనే అంశాలు ధ్యానిస్తూ, మొదటి వారంలో కడగబడినటువంటి తరమని, 2వ వారంలో విశ్వాసం లేని తరమని, 3వ వారంలో వ్యభిచార తరం గురించి మనం ఏం చేసాం? ధ్యానం చేసాం. 3 తరాల గురించి ధ్యానం చేసాం. మీరు చదవబడిన అంశంలోకి వచ్చేటప్పటికి ఇంకొక 2 తరాలు కనపడుతున్నాయి ఇక్కడ. మరొక తరం, 2 తరాలు కనపడుతున్నాయి ఇక్కడ. 5 తరాలు కనపడుతున్నాయి. కన్నులు నెత్తుకొచ్చే తరం అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దానికంటే ముందు పైకి చదివినటువంటి భాగంలో, పైన చదవబడిన భాగంలో 11వ వచనంలో తమ తండ్రిని శపించి తల్లిని దీవించని తరము కాదు. అది కూడా ఒక తరం అంట. ఏంటి? తల్లిని కానీ. దాని గురించి ఇప్పుడు కానీ మళ్ళీ వచ్చేవారం కానీ చెప్పదలుచుకోవాలి. దేవుని స్తోత్రం. ఫాదర్స్ డే రోజు, మదర్స్ డే రోజు ఆ రోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని స్తోత్రం. అంతే కదా. ఆ రోజు తల్లిని తండ్రిని శపించే తరం గురించి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం దేవుని బిడ్డ. అయితే తండ్రిని తల్లిని శపించే తరం ఉందా లేదా? ఉంది. నేను మాట్లాడతాను, నేను కూడా మాట్లాడుకుంటాను. ఏమండి? నేను కూడా మాట్లాడుతాను. నేను కూడా వారిని ఏదో మాట్లాడుకుంటాను.
అలాంటి తరం ఉంది అని బైబిల్ ఏం చేస్తుంది మనకి తెలియజేస్తాం దేవుని బిడ్డ. అయితే ఇక్కడ మనం 13వ వచనానికి వచ్చేటప్పటికి కన్నులు నెత్తి మీదకి ఎక్కినటువంటి తరము కలదు. అంటే కన్నులు నెత్తి మీద చూడండి. ఎవరైనా ఏమంటారు సహజంగా మనం మాట్లాడేటప్పుడు కన్నులు నెత్తి మీదకి వచ్చి మనం మాట్లాడే భాష, బైబిల్లో మాట్లాడుతున్న భాష ఇంచుమించుగా మనం ఉపయోగించేటువంటి మాటలే. మనం అంటాం కన్నులు చూడండి అంత నెత్తి మీదకి వచ్చి వాళ్ళకి అంటాం. కన్నుల మీద ఏం చేస్తున్నారు? కాకుండా జీవిస్తున్నారు. కళ్ళు అసలు కింద పెట్టి నడవట్లా, కళ్ళు బాగా పైకి వెళ్ళిపోయినాయి, లేదా బాగా గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది, వారి పరిస్థితులు చాలా గర్వంగా ఉన్నాయి. కన్ను మీద కానకుండా మాట్లాడుతున్నారు, బ్రతుకుతున్నారు అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం సహజంగా. దీని గురించి బైబిల్ ఏమని చెబుతుందంటే ఒక తరం ఉందంట, కన్నులు ఎక్కడికి వస్తాయట? నెత్తి మీదకి వస్తాయి. వారికి ఒక తరం ఉంది, కన్నులు నెత్తి మీదకి వస్తాయి. ఆ తరం ఒకటి కలదు అనేటువంటి మాట చెబుతూ అక్కడ ఆ సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము దేవుని బిడ్డలారా 13వ చదవండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. కన్నులు నెత్తి మీదకి వచ్చేసినటువంటి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకి కిందకి ఎప్పుడు కూడా ఏం చేయట? చూడలేదు. కిందకి ఎప్పుడు కూడా చూడలేదు. పైకి ఎత్తబడినటువంటి తరం ఒకటి కలదు అనేటువంటి మాట బైబిల్ ఏం చేస్తుందంటే మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కన్నులు నెత్తి మీదకి వెళ్ళడం ఏంటి అని మనం ఆలోచిస్తే బైబిల్ కన్నులు నెత్తి మీదకి వెళ్ళినటువంటి పదాన్ని ఏమని చెబుతుందంటే గర్వము, అహంకారము, దేవదూషణ ఇవన్నీ కూడా కన్నుల నెత్తి మీదకి వెళ్ళడం అంట. ఏమండి? అహంకారము, ద్వేషము, గర్వము, దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకోవడం అనేది కన్నులు నెత్తి మీదకి వెళ్ళేటువంటి తరం గురించి బైబిల్ ఏం చేస్తాం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమంటే ఎవరి కన్నులు నెత్తి మీదకి ఎక్కినాయి అని మనం మాట్లాడుకునేటప్పుడు కొన్నిసార్లు మనం కూడా ఏం చేయాలి? ఆలోచించాలి. నా కన్నులు ఏమన్నా నెత్తి మీదకి ఎక్కినాయా? నా కన్నులు ఏమన్నా నెత్తి మీదకి ఎక్కినాయి? మీకు ఒక మాట చెప్తాను, బైబిల్ గ్రంథంలో ఆలోచించండి, మనం గమనిస్తే ఇక్కడ కీర్తనకారుడు చక్కని మాట మాట్లాడతాడు. ఈయన చాలా దైవికమైన ఆలోచనతో ఈ మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథాన్ని తీయడానికి ప్రయత్నించండి. 131వ సంకీర్తన దేవుని బిడ్డలారా, 131వ సంకీర్తన దేవుని బిడ్డలారా, మొదటి వచ్చిన జాగ్రత్తగా చదవండి దేవుని బిడ్డలారా. యెహోవా చూడండి, అక్కడ పైన రాశాడు, ఈ కీర్తన రాసింది దావీదు అని రాశాడు. దావీదు రాస్తూ చెబుతూ దావీదే చెప్పుకున్నాడు, అయ్యా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీద చూసినవి అంటే నేను నా కన్నులు నెత్తి మీదకి ఎక్కేటువంటి స్థితిలో నేనేం చేయట్లా? జీవించట్లా. ఎందుకు కన్నులు నెత్తి మీదకి ఎక్కే అవకాశం ఉంది దావీదుకి? ఎందుకు అవకాశం ఉంది? దావీదుని దేవుడు హెచ్చించాడు. దావీదుని దేవుడు రాజుగా జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదుని దేవుడు గొర్రెల దొడ్లోంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీద తీసుకెళ్ళిపోయాడు. ఒకవేళ నా పరిస్థితులు బట్టి, నా విధానాలు బట్టి నేను ఏమైనా కన్నులు పైకెత్తేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నానేమో నేను అనుకోవటం లేదు. నేను ఎప్పుడు కూడా మీ దృష్టిలో అహంకారంగా జీవించేటువంటి తత్వం కానీ గర్వం కానీ నాలో లేదు ప్రభు అని చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే మీరు ఈ మధ్య నేను ఒక చక్కని స్టేటస్ పెడతా ఉంటారు కదా, మంచి మంచి మాటలు పెడతారు, వాస్తవాలుగా కొన్ని అయితే మంచిగా ఉంటాయి. ఆ వాటిలో నేను ఈ మధ్య ఒక స్టేటస్ చూస్తే దానిలో ఉన్నటువంటి అర్థాన్ని ఏంటంటే మనిషికి గర్వం కానీ అహంకారం కానీ పోవాలంటే రెండు పోవాలంట. మనిషికి ఈ అహంకారం కానీ గర్వం కానీ పోవాలంటే ఏం పోవాలి? రెండు పోవాలి. రెండోటి డబ్బు పోవాలంట. ఓ డబ్బు అన్నా పోవాలంట. రెండోది జబ్బు అన్నా రావాలంట. ఏమండి? ఒకటి ఏం పోవాలి? డబ్బు పోవాలి. డబ్బు పోతే మనిషికి ఏం పోతుందట? గర్వం పోతుంది. ఎందుకంటే డబ్బు మనిషిని ఏం చేస్తుందంటే అతిశయింప చేస్తుంది. రెండోది జబ్బు. అంటే జబ్బు అంటే బలంగా ఉన్నారనుకోండి, జుట్టు బాగా నాకు ఉందనుకోండి, మంచిగా మనిషి కనపడుతున్నారు అనుకోండి, ఎవరు కనపడరు నాకు, అంతేనా కదా? ఎవరు నేను అందుకంటే అందము మోసకరం అంటాడు. మీరు అంటే మనిషిలో ఆరోగ్యం ఉండి నా పని నేను చేసుకోగలిగి నా పనులు నేను చేసుకుని ఎవరి మీద ఆధారపడినంత వరకు మనిషికి ఎవరు గమనించరు? గర్వం అనేది ఉండదు. మనిషికి ఎప్పుడైతే జబ్బు వచ్చిందో మనిషికి అందరూ కూడా గుర్తొస్తారు, గర్వం పోద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మీరు అందుకనే దావీదు జీవితంలో గమనించినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నా కన్నులు నెత్తి మీద వెళ్ళే విధంగా నేనేం చేయట్లేదు, జీవించలేదు. అంటే
ఈ బైబిల్ గ్రంథంలో మాటలు ఎప్పుడు కూడానండి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పరిశీలన చేసుకోవాలంటే బైబిల్లో చెప్తా ఉంది నాశనానికి ముందేమొచ్చింది, గర్వం వచ్చింది. నాశనానికి మీరు గమనించండి. నేను ప్రభుత్వాల మీద మనకు ప్రేమ ఉంటుంది, ఏ ప్రభుత్వం మీద ప్రేమ ఉంటుంది, తప్పు కాదు. కానీ ఏ ప్రభుత్వం మీద ప్రేమ ఉన్నా కానీ అహంకారంగా ఎవరైనా జీవించారనుకోండి, అహంకారంగా ఎవరైనా ప్రవర్తించారనుకోండి, ఉద్యోగంలో ఉన్న, ఆర్థిక పరిస్థితుల్లో బాగున్నా, ఆరోగ్యం బాగున్నా, ఏ విధానాల్లో ఉన్న మనిషి ఎప్పుడు కూడా ఎలా జీవించకూడదట, అహంకారంగా జీవించకూడదు. అహంకారంగా జీవించకూడదు, గర్వంగా జీవించకూడదు. దేవుని బిడ్డ అంటే గర్వంగా ప్రగల్భాలు పలికినటువంటి అనేక మందిని ఈ లోకంలో మీరు గమనించినప్పుడు ఈరోజు వారు పరిస్థితి ఏంటంటే దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ ఏమని చెబుతుందంటే మనిషి ఎప్పుడు కూడా కన్నులు నెత్తి మీదకి ఎక్కేటువంటి స్వభావంలో క్రైస్తవులైనటువంటి మనం, దేవుడిని ఎరిగినటువంటి మనం జీవించకూడదని ఏం చెప్తుంది బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కన్నులకు నెత్తి మీద ఉండేటువంటి ఎక్కినటువంటి తరం ఉంటుంది, వారిని పక్కన లేదా నీ ప్రాంతంలోనే ఎక్కడో జీవించవచ్చు, కానీ ఆ తరంలో నీవు నేను అలా జీవించకూడదని బైబిల్ సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. సహజంగా మనుషులకు ఏమని చెబుతాం అంటే మనుషుల గురించి మనం ఏం మాట్లాడతాం, ఎవరికైనా ఉద్యోగం గురించి బాగున్నారు అనుకోండి మనం ఏం మాట్లాడతాం, లేకపోతే ఎవరికైనా రూపాయి సంపాదించారనుకోండి ఏం మాట్లాడతాం మనం. ఒక మనిషి ఒక స్థితిలో నుంచి ఒక స్థితిలోకి వెళ్ళాడు అనుకోండి మనం ఏం మాట్లాడతాం అంటే గర్వం ఎక్కువైపోయిందండి ఈ మధ్య, నాకు డబ్బులు చూసేటప్పుడు ఏమన్నా సహజంగా. నా గురించి అయినా మీ గురించి అయినా లోకంలో ఎవరైనా ఎలాగే మాట్లాడతాం. మనిషికి గర్వం ఎక్కువైపోయిందని ఇటువరకు మనిషి కాదు, ఇటువరకు కుటుంబం కాదు, ఆ కుటుంబం ఇటువరకు వ్యక్తులు కాదు, వాళ్ళు ఇటువరకు సేవకులు కాదు, వాళ్ళు ఇటువరకు స్త్రీ కాదు, ఇటువరకు వ్యక్తులు కాదు వాళ్ళు అంటాం. ఎందుకంటే ఆ మాటలు అంటూ ఉంటాం. మీరు గమనించండి, నీవో నేనో ఆ మాటలంటే కాదు, కానీ దేవుడు గర్వం ఉందో లేదో అని ఎవరు పరిశీలన చేస్తారన్న మనల్ని? దేవుడు పరిశీలన చేస్తాడు, దేవుడు చేస్తాడు. అంటే మనిషి అహంకారంగా ఉన్నాడా లేదా, మనిషి గర్వంగా ఉన్నాడా లేదా, మనిషి గర్వంతో ప్రవర్తిస్తున్నాడా లేదా అని నీవు నేను క్యాలిక్యులేట్ చేయడంలో రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనుషులను పరిశీలన చేస్తాడు. అందుకే అంటున్నాడు కన్నులు నెత్తి మీదకి ఎక్కేటువంటి తరం ఉంటుంది, దేవుడు వారిని పరిశీలన చేస్తున్నాడు. వారికి ఉన్న ధనాన్ని బట్టు, బలాన్ని బట్టు, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టు ఏం చేస్తారంటే వారు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా మనం గర్విష్ఠులుగా ఉండకూడదు, అహంకారులుగా ఉండకూడదు అని బైబిల్ మనకి ఏం చేస్తుంది, తెలియజేస్తారు. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో హాగర్ అనేటువంటి ఒక స్త్రీ మనం గమనించినప్పుడు బైబిల్ గ్రంథంలో దాసురాలుగా ఉందంట. ఎలా ఉందండి ఆవిడ? ఎవరింట్లో దాసురాలుగా ఉంది? అబ్రహాం ఇంట్లో దాసురాలుగా ఉంది. అంటే ఒక సెక్షన్ చెప్పేటప్పుడు ఒక సెక్షన్ నేను కొన్నిసార్లు ఒక సెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఒక సెక్షన్ గురించి నేను కొద్దిసేపు ఆపుతా ఉంటాను. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఏంటంటే శారాని బ్లేమ్ చేయడానికో అబ్రహాంని బ్లేమ్ చేయడానికో మాట్లాడతాను. హాగర్లో ఉన్న బలహీనతని చెప్పడానికి మాట్లాడుతుంది. ఈ సందర్భంలో మీకు అర్థం కావాలి. అంటే ఎందుకు నేను మాట్లాడుతానంటే దాసురాలుగా ఉండాలన్న ఉద్దేశంతో అబ్రహాం కుటుంబంలోకి హాగర్ వచ్చింది. దేవుని హాగర్ వస్తే శారా ఏం చేసిందంటే బిడ్డలు లేని పరిస్థితుల్లో జాలిపడి హాగర్ని ఏం చేసిందంటే ఇంటి యజమానురాలను చేసింది. ఇంటి యజమానురాలను చేసిన తర్వాత హాగరు ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రవర్తనలో మార్పు వచ్చాక కళ్ళు నెత్తికెక్కాక శారాని ఏం చేయడం ప్రారంభించిందంట, సులకనగా చేయడం ప్రారంభించింది. శారా అప్పుడు వరకు హాగర్ని ఏం చేయలేదు, టార్గెట్ చేయలే. హాగర్ మీద ఎప్పుడు కూడా ద్వేషాన్ని కలిగి జీవించాల. హాగర్ని ప్రేమించింది. తనలో సగ భాగము, తన కుటుంబంలో సగ భాగము, తన గృహంలో సగ భాగము, తన ఆస్తిలో కానీ అన్నింటిలో కూడా మీ సగ భాగం ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చింది. కానీ హాగర్కి నెత్తి మీద ఎప్పుడు కళ్ళు వచ్చినట్ట, గర్భఫలం రాగానే శారాన్ని కళ్ళు నెత్తికెత్తినట్టు చులకనగా చూడడం ప్రారంభించింది. అంటే హాగరు జీవితంలో కొన్ని శ్రమలు కారణం ఏంటంటే హాగరు తన పరిస్థితిని మర్చిపోయి జీవించడం. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితుల్లో అరణ్యంలో మారిపోతుంది అనుకున్నారు? తను చూసిన చూపును బట్టి అరణ్యంలో మారిపోతుంది. తను చూసిన చూపును బట్టి, తన చులకనతనాన్ని బట్టి,
తన హాగరు పరిస్థితి మార్చిపోయి, దాసురాల పరిస్థితి మర్చిపోయి యజమానురాలను కూడా విమర్శించే స్థితికి వెళ్ళిపోవడం వల్ల హాగరు జీవితంలో ఆ హాగరు పారిపోయే పరిస్థితి కనబడింది. అనమాట గమనించాలి, బైబిల్ గ్రంథంలో హాగరుని దేవుడు ప్రణాళికలో ఏ ఉద్దేశంలో అయితే ఒక ప్రణాళికలు ఉంచాడు, కానీ గర్వము అహంకారం అనేది ఆత్మీయ జీవితంలో ఏం చేయకూడదు, మనకు కలగకూడదు. అందుకనే దావీదు అంటున్నాడు, నన్ను నువ్వు గొర్రెల దొడ్లోంచి సింహాసనాసీనుడిగా తీసుకెళ్ళా, నాలో అహంకారం కానీ గర్వం కానీ లేదే. అంటే మన పరిస్థితులు మారడం తప్పు అంటలా. మనుషులు మన పరిస్థితులు మారినాయి కాబట్టి మనలో ఏదైనా ఉందనుకోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో మన పరిశీలన చేసుకున్నప్పుడు ఏది కూడా దేవుని దగ్గర మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనుషులు నీలో గర్వం పెరగని అనండి, ఏమి అయిపోద్ది నీకు. మనుషులు నీ కళ్ళు నెత్తి మీద ఎక్కి అనండి, ఏం కాదు. మారిపోయాడనండి, అహంకారం వచ్చిందండి, ఏమీ కాదు. ఎందుకు కాదు అంటే దేవుని దృష్టిలో తప్పు అయితే తప్పు. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో ఒకవేళ అహంకారం వచ్చి మన పరిస్థితులు మారడం వల్ల మనలో ఎక్కడైనా ఒక స్వభావం వచ్చేస్తుంటే ఆ తరము మంచిది కాదు, ఆ తరము కరెక్ట్ కాదు, ఆ తరంగా మనం జీవించకూడదని బైబిల్ మనకి ఏం చేస్తుంది, స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియదు. అందుకే అంటాడు సామెతల గ్రంథం 30:13 కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. అంటే ఒక తరం ఉందంట, కళ్ళు ఎక్కడ ఉండాలని, ఎక్కడ ఉండాలి అంటే దేవుడు క్రియేషన్ చుట్టూ ఎక్కడ పెట్టాడు, ఇక్కడ ఉండాల్సింది ఎక్కడే ఉండాలి. కానీ ఏమి ఎక్కడ ఉండకూడదట, ఇక్కడ ఉండకూడదు. అంటే ఆ కళ్ళు ఎక్కడ పెట్టాలో దేవుడు అక్కడ క్రియేట్ చేసిన కళ్ళు నెత్తి మీద వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కలిగి ఉండకూడదని బైబిల్ మనకు సెలవిస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు పెట్టారా, దీని గురించి నాకు మాట్లాడే కదా. ఒకటి డబ్బు, రెండోది డబ్బు అని బైబిల్ అక్కడ చెప్తూ చూద్దాం. కీర్తన గ్రంథం 62వ సంకీర్తన దేవుడు పెట్టారా 10వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 62వ సంకీర్తన 10వ వచనం. బలాత్కారమందు దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చించును. ఆ ధనము హెచ్చించిందని దాన్ని ఏం చేయకూడదు, లక్ష్య పెట్టకూడదు. బైబిల్లో అండి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, తప్పుగా అనుకోమాకండి. నేనైనా మీరైనా సాక్ష్యాలు అడిగి చెప్తాం. ఒక రోజు తినటానికి లేదండి, ఇప్పుడు ఫుల్గా తినటానికి ఉంది. ఎవరు చెప్తారు, సేవకులు మేమైనా ఒక రోజు మా బతుకు తినటానికి లేదండి, కానీ ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు, ఫుల్గా ఇచ్చాడు మాకు. అంటే మీరు అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నువ్వు ఈ లోకంలో ధనవంతుడైనంత మాత్రాన, నువ్వు ఈ లోకంలో ధనము సంపాదించిన మాత్రాన దేవుని రాజ్యానికి నువ్వేం కాలేవు, వారసుడు కాలేవు అంటాడు. అంటే ఒకవేళ నీకు అనారోగ్యం పోతేనో, ఒకరోజు బలహీనమైన స్థితిలోంచి దేవుడు డబ్బులు హెచ్చించేస్తేనో దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది, అది ధనము హెచ్చించింది కాబట్టి నువ్వు దాన్ని లక్ష్య పెట్టబాకని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ధనాన్ని దేవుడు ఇస్తాడు, కానీ దాన్ని ఏం చేయకూడదు, మన టార్గెట్ దాన్ని లక్ష్య పెట్టకూడదు. ఎందుకు లక్ష్య పెట్టకూడదు అన్నాడు, నీ ధనము ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉంటుంది అనే మాట. అంటే వరదల్లో చాలా మంది ఏం చేశారు, ఇంట్లోకి వెళ్ళిపోయారు, కానీ ఆ మనసు అంతా ఎక్కడ ఉంటుంది, నాకున్నా ఏమైపోయిందో నాకు తెలుసు. అవునా కదా, అంతేనా? ఏమైపోయిందో ఏటీఎం కార్డు అని ఉండదా, ఏమైపోయిందో డబ్బులు అని ఉండదా, కానీ అసలు నిద్రపడే పరిస్థితి ఉందా ఆలోచించండి. నిద్రపట్టితే ఎందుకు పట్టదు, ఆ డబ్బు ఏమైపోద్దని. కానీ డబ్బు ఏమైపోద్దా సంగతి కానీ మనకి ఏం కావాలి, ప్రాణం కావాలి. దేవుని బిడ్డ అంటే మానవ జీవితంలో కొంతమంది ఆలోచన ఏంటంటే డబ్బు మీద ఎక్కువ ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటారు. ధనము హెచ్చించడాన్ని బట్టి దాని మీద మీరు ఏం చేయకూడదు, లక్ష్యము పెట్టాలి. అందుకంటాడు అక్కడ ఇంకొక మాట చెప్పాడు, ఏమంటే బలము తనదని ఒక మారు ఎవరు సెలవిస్తున్నారు అంటే బలం ఎవరిదని, దేవుంది. ధనము హెచ్చించిందని నువ్వు ఆలోచించబాకు, ఈరోజు బలవంతాన్ని కూడా నువ్వు హెచ్చించబడబాకు. కన్నులు ఎప్పుడు కూడా మన మీద నెత్తి మీద ఉండేటువంటి పరిస్థితులు కలగకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర లోబడి జీవించాలని బైబిల్ మనకి ఏం చేస్తా స్పష్టంగా తెలియజేయాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు దేవుని బిడ్డలారా చూడడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆది కాండంలోకి వచ్చేటప్పుడు దేవుని బిడ్డలారా 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు, ఆది కాండము దేవుని బిడ్డలారా 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి బైబిల్ ఏం చెప్తుందనే నేను జాగ్రత్తగా చెప్తాను, చూడడానికి ప్రయత్నించేది దేవుని బిడ్డ.
ఆదికాండం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసే ముందు 2వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడింది. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని చెప్పుకొని ఒకడు మాట్లాడుకొనిరి. వారిలో వారు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసులకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. మరియు వారు మన భూమి అందంతటా చెదిరిపోకుండా వీళ్ళు ఆలోచిస్తున్న ఆలోచన ఏంటి? మనం ఏమైపోకూడదు? చెదరిపోకూడదు. చెదరిపోకూడదన్న ఆలోచన ఎవరి ఆలోచనది? దేవుని ఆలోచన కాదు. దేవుని ఆలోచన ఎందుకు కాదు? అదే ఆదికాండం 1వ అధ్యాయం దేవుని బిడ్డ 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయాలి? మీరు విస్తరించాలి. కానీ వీళ్ళేమన్నారు? విస్తరించకుండా మనం ఎక్కడే ఉందాం, మనం ఏం చేద్దాం? ఇక్కడే ఉందాం, విస్తరించొద్దు అంటే మీరు గమనించండి. దేని బట్టి వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు? వారి బలమును మన బలమును నమ్ముకుని. కింద మరలా 11వ అధ్యాయంలో 4వ వచనం కంటిన్యూ చేస్తే అంటాడు, మనము పేరు సంపాదించుకుందుము. అంతేనండి? చదవండమ్మా. పేరు సంపాదించుకుందాం రండని, మనము పేరు సంపాదించుకుందామని రండని మాట్లాడుకొనగా. చూడండి, మనుషులకు బలం ఏం కావాలనుకుంటారు? అండ్ ఇప్పుడు వివాహాలు అయ్యేటప్పుడు కూడా ఏ బలం కావాలి చెప్పండి? దాంట్లోనే ఉంది పేరు బలం. అంతేనా కదా? తర్వాత మీరు మేము వివాహం చేసామంటే ఏం చెప్పుకోవాలట? ఇలాంటి వివాహం మేము చేసిన వివాహం అటు తరాలు 10 తరాలు కానీ ఎవరు కూడా చేసిన వారు ఏమనుకోవాలి తెలుసండి? వివాహం చేసేవాడు మా పాప, మా బాబు, మా అల్లుడు, లేకపోతే మా కొడుకు, మా కోడలు ఇటు తరాలు ఈ తరాలు మంచిగా ఉండాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే వివాహం ఎలా చేసాం కాదు పేరు. ఇల్లు ఎలా కడితే పేరు కాదు. ఎలా చదువుకుంటే పేరు వచ్చిందని కాదు. బైబిల్ ఏమని చెబుతుందంటే నీ బలాన్ని బట్టి నీకు ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు, లేకపోతే అన్నదమ్ములు, లేకపోతే పలానా వ్యక్తులు, ప్రభుత్వాలు, ఉద్యోగ పరిస్థితుల్లో బట్టి కానీ నువ్వు ఏదో సంపాదిద్దామన్న ఆలోచనతో నువ్వు వెళ్ళకూడదు. బైబిల్ చెబుతుంది దేవుడు నిన్ను విస్తరించమని చెప్తే దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తారు? వారి బలాన్ని బట్టి. అందుకే అక్కడ కీర్తనలో బలము నాదని దేవుడు ఏం చేశాడు? కుమారు చెప్పాడు, బలము నాదని అని చెప్పాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని చూడండి దేవుని బిడ్డ. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక రాజు ఆయన ఈ విధంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు దేవుని బిడ్డ. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనని ఈ మహా విశాల పట్టణము ఏంటండి? ఇది నా బలాధికారం. ఎవరైనా డబ్బుల గురించి మాట్లాడేది ఏమంటారు తెలుసా? చెమట వచ్చి నేను సంపాదించి అంటే మనిషి ఇది నా తెలివితేటలు, ఇది నా జ్ఞానం, నా చదువు అంటారు చాలా మంది. లేకపోతే ఇది నా ఆలోచన, ఇది నా చెమటండి, నా రక్తం, నా కష్టార్జితం అనేటువంటి మాట మాట్లాడదు. మీరు ఎప్పుడైనా దేవుడు కృప చూపించకుండా మనం ఏమీ చేయలేకపోయాం. దేవునికి ఇవ్వాల్సిన మహిమను, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థితిగతులను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన బలాన్ని చూసుకునో, మన శక్తిని చూసుకునో, మన పరిస్థితులు చూసుకునో గర్వించామంటే దేవునికి వాక్యం సెలవిస్తుంది వారు కన్నులు నెత్తికెక్కిన తరము అంది. ఈయన కన్నులు నెత్తికెక్కి ఆయన మాట్లాడుతున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం కంటిన్యూ చేయండి అమ్మా. చూడండి ఆ మాట కొంతమంది చూడండి, రాజు మాట ఎవరన్నారట? ఆ మాట రాగానే ఎవరన్నారు? దేవుడు అన్నారు. చూడండి కొన్ని పెట్టులు ఉంటాయి, మనం ఎలాంటి మాట్లాడి ఈ ఆలోచన మా ఊళ్ళో కూడా ఉంటాయి. కీస్ అనేది వెరైటీగా పోతూ ఉంటాయి. కొంగలు కానీ బాతుల్లో కానీ అదొక వర్గం అనమాట. దాన్ని పూర్తి కీస్ పెట్టేది అంటారు.
అది పైనుంచి వెళ్తాం కానీ తూర్చని చెప్పాలంటున్నాను. చెప్పకపోతే ఏమైపోతాయి? ప్రాణము పోయింది, మనిషి ఏదో అయిపోతాడు అనేటువంటి మాటలు. మనం మాట్లాడే మాట తూచి ఈ కాదు మనం చెప్పాల్సింది. నువ్వు మాట్లాడే అహంకారం, నేను మాట్లాడే అహంకారం మాట ఎవరు వింటారు? దేవుడు వింటాడు. దేవుడు వింటాడు. నేను కొన్ని విషయాలు చెప్పను, దేవుడు వింటారు, కానీ పరిస్థితులు చెప్పాలి. ఆ గేట్ తాకడం ఏమంటే, దాంట్లో అడుగు పెట్టడం, ఇలాంటి డైలాగులన్నీ మనం విన్నాం, మనం వింటూ ఉన్నాం. లేకపోతే ఇలాంటివన్నీ మనం చాలా మనుషుల దగ్గర మనం వింటూ ఉన్నాం. ఇలాంటి మాటలు దేవుని దృష్టిలో ఏమని చెప్తుందంటే బైబిల్ గర్వము, అహంకారము అని మాట్లాడుతోంది. దేవుని స్తోత్రం. ఒకవేళ నన్ను ఏం చేయలేవు, లేదా నీ వల్ల కాదు, లేదా నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథం ఏమని చెబుతుందంటే అది దేవుని దృష్టికి మంచిది కాదని బైబిల్ సెలవు. ఆయన అంటున్నాడు, ఈ రాజ్య ప్రభావం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. దేవుడు ఇచ్చింది ఆయన అన్నాడు. చదవండి, దాంట్లో చదవండి. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు కాదమ్మా 30 రాయబడిన మాట ఏంటి? రాజు ఈ మహా విశాల పట్టణము ఇది ఎవరిదంటండి? నా బల. ఇది మన దేవుడు ఉద్యోగం ఇచ్చిన, ఏది ఇచ్చినా కూడా ఇది అవ్వకూడదు, మన కాదండి. దేవునికి స్తోత్రం. ఎందుకు కాదు? అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. దేవుని బిడ్డలారా 17వ వచనం చదవండి జాగ్రత్తగా. 17వ వచనం. ఈ ఆజ్ఞ అమ్మా 3 అదే వచ్చిన 3వ లైన్ నుంచి చదవమ్మ చాలు. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన ఏమంటే ఈ భూమి మీద ఎవరు అధికారం చేస్తున్నా దాని మీద ఉన్న అధికారి ఎవరట? దేవుడు. కొంతమంది ఈవీఎంలు అంటారు, కొంతమంది ఇదండి అదండి అంటారు, కానీ అది మంచి అయినా చెడైనా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటుంది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఎన్నైనా మాట్లాడాము, మనకున్న ఆశ ప్రేమ వల్ల ఎన్నైనా మనం మాట్లాడుకోవాలి. కానీ బైబిల్ ఏమని చెబుతుంది మనతో? బైబిల్ ఏమని చెబుతుంది? ప్రతిదీ కూడా 17వ వచనంలో మానవుల పైన, రాజ్యం పైన అధికారి ఉండి తాను ఎవరికి అనుగ్రహింపని నిశ్చయించుకున్నో వారిని అనుగ్రహించుననియు ఆ రాజ్యముల పైన అత్యల్ప మనుషులు ఆయన నియమించునని మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలాగో జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏ వ్యక్తిని ఏ స్థితిలో అంటే పలానా ఇంటి కోడలుగా వెళ్ళారనుకోండి, ఉన్నతమైన కుటుంబానికి, అది మా అమ్మాయి మంచుతాము అంటే మా అమ్మాయి కాదు, అది దేవుడు ఇచ్చినటువంటి కృప. దేవుని స్తోత్రం. లేక మా అబ్బాయికి అంతమంది ఉద్యోగంలో మా అబ్బాయికి రాలేదు, ఎవరికి రాలేదని మా అబ్బాయికి వచ్చింది. మా అబ్బాయి జ్ఞానం కాదది, దేవుడు ఇచ్చిన కృప. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ అన్నాడు, ఎవరిని నియమించాలో, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో అది ఎవరి చేతిలో ఉందట? దేవుడు. కొంతమంది చాలా సార్లు ఆలోచించేది ఏంటంటే, నా జ్ఞానం నాది, నేను సంపాదించింది, నా ఆలోచన, నేను కష్టపడ్డాను, నేను నవమాసాలు మోసాను, నేను రూపాయి చేశాను. ఇవన్నీ కూడా మనం కొన్నిసార్లు నేను అనే స్వభావంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే ఇది దేవుడిచ్చిన కృప. దేవునికి స్తోత్రం. ఇది దేవుడిచ్చిన కృప అంటున్నాడు. అందుకే అంటున్నాడు, మనుషులు బలాన్ని చూసుకుని ఉంటారు, బలాన్ని బట్టి వారి కన్నులు నెత్తి మీదకి వెళ్ళిపోతాయి, కానీ మీరు అలాంటి తరంలో కన్నులు నెత్తి మీద ఎక్కిన తరంగా మీరు జీవించకూడదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ బలం గురించి చెప్తూ అన్నాడు, బలాధికారంలో ఎవరి చేతిలో ఉన్న దేవుని. మీకు మాట చెప్తున్నాను, గమనించిన దేవుని బిడ్డారా. మధ్యన బంగ్లాదేశ్ ప్రధాని దేవుని బిడ్డారా, ఇంచుమించు ఆవిడ గురించి ఒక 30-40 నిమిషాలు నేను న్యూస్లో గమనించినప్పుడు ఆవిడ ఎలాగ వెళ్ళిపోయిందంటే, భారతదేశ ప్రధాని యొక్క ఆలోచన ఏంటంటే, ఆవిడ షేక్ హసీనా అనుకుంటా, ఆవిడ దేవుని బిడ్డారా ఒకరోజు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చింది. ఆ ఇండియాలో తలదాల్చుకుందనేటువంటి వార్తలు వచ్చింది దేవుని బిడ్డ. దాంట్లో ఆవిడ గమనించింది ఏంటంటే, ఆవిడ ప్రధానమంత్రిగా మళ్ళీ 2వ ఎలక్షన్ చేసేటప్పుడు అంటే నియంత పరిపాలనలోకి వెళ్ళిపోయింది. నియంత పరిపాలన. ఇక నేను తప్పితే ఇంకెవరు పరిపాలించకూడదు, ఇంకెవరు కూడా పరిపాలన స్థితిలో. 2వ డమ్మీ క్యాండిడేట్లు ఏర్పాటు చేసిందంట. తర్వాత వాళ్ళందరూ కూడా ఆ సమస్యల గురించి వాళ్ళందరూ కూడా పోరాడుతూ ఉంటుంటే ఆవిడ ఒక మాట మాట్లాడిందండి. ఏమని మాట్లాడింది? మీరు రజాకర్లని మాట మాట్లాడిందండి. నేను అసలు ఎందుకు అంత భయంకరమైనటువంటి పరిస్థితి, పారిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఆవిడ అహంకార ద్వారాని ఆవిడ ఏం చేసిందంటే ఆ దేశం నుంచి పారిపోయే స్థితిలో తీసుకొచ్చింది. నెబుకద్నెజరు గురించి మాట్లాడుతున్న మాట 4వ
అధ్యాయంలో నాకు చదవబడిన భాగంలో మీరు చూస్తే నెబుకద్నెజరు ఇదంతా నాది అనగానే నెబుకద్నెజరు దేవుడు ఏం తినిపించాడట? గడ్డి తినిపించాడు. గమనిస్తాను. గడ్డి తినిపించిన తర్వాత ఏమొచ్చింది? 7 సంవత్సరాలు గడ్డి తినిన తర్వాత బుద్ధి నీకు వచ్చింది అని చెప్పాడట. గమనిస్తాను. కొన్నిసార్లు మనం కూడా అంటాం, బుద్ధి లేక నేను ఏం తిన్నాను? గడ్డి. మనం అంటాం, నేను అంటాం, మీరు అంటారు. ఎవరో అతిథిలో కాదు దేవుడు. ఎందుకంటే మనిషి జీవితంలో ఎప్పుడైతే అహంకారం కలిగి ఉంటుందో, అహంకారంగా గర్వం కలిగి ఉంటుందో, ఎప్పుడైతే మనిషి తన యొక్క పరిస్థితులను బట్టి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడో దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాడని ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తాను. దీనిలో చక్కని మాట ఉంది. ఆ అహంకారం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో తెలుసా? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం దేవుడు పెట్టారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము దేవుడు పెట్టారా 36వ వచనాన్ని మనం తీసుకెళ్దాం. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను తను తాను హెచ్చించుకొని. చూడండి, మీకు మాట చెప్తున్నాను, మీకు అర్థం కాదు, తప్పుగా కాదు, జస్ట్ విశ్లేషణ కోసం మీకు చెప్తున్నాను. చాలా మంది మధ్యన విజయవాడ ప్రాంతంలో ఏమొచ్చినాయట? వరదలు వచ్చి. విజయవాడ ప్రాంతంలో ఏమొచ్చినాయి? వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఒక ఆయన అంటాడు, మీ చర్చిలన్నీ మునిగిపోయినాయి, మీ చర్చిలన్నీ మునిగిపోయినాయి, మీ చర్చిలు మునిగిపోయినాయి, మీ అన్నీ కూడా మునిగిపోయినాయి. మీరు ఒక మాట మీరు ఆలోచించాలి దేవుని బిడ్డలారా. దేవుని దగ్గరికి వచ్చారు అంటే నేను అన్నింటినీ తప్పు పడతా. రేపొద్దున నాకైనా ఎవరికైనా దేవుని మందిరాలు ఎవరు హెచ్చించబడాలి? దేవుడు హెచ్చించబడాలి. దేవునికి స్తోత్రం. అంటే దానివల్ల జరిగిందని నేను అంటలా. చాలా మంది ఏంటంటే ఆ డినామినేషన్ హైలైట్ చేసేస్తారు. మీరు ఆలోచించండి. ఇప్పుడు యూసీఎం ఉన్నాం, మా యూసీఎం మంచిదని నేను చెప్పాను అనుకోండి, యూసీఎం మంచిదేంటి? దేవుడిని ఎరిగిన ప్రతి సంఘం మంచిదే. దేవుని స్తోత్రం. మా పాస్టర్ గారు మంచోడండి, లేదా మా విశ్వాసం మంచోడండి, మా సంఘం లాంటి ఇంకా సంఘం లేదు, మా పాస్టర్ గారు లాంటి పాస్టర్ లేడు, మా బోధకులు లాంటి బోధకులు లేడని ఎప్పుడైతే మనిషిని దేవుని కంటే హెచ్చిస్తామో అది పతనం ప్రారంభించబడింది. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనుషులు మీరు ఈ లోకంలో మీరు గమనిస్తూ ఉంటే విశ్వాసులు అలాగే తయారయ్యారు, మనుషులు కూడా అలాగే. మీరు సంఘాలు మీరు చాలాసార్లు నేను సాక్ష్యాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తాను. ఎందుకంటే ఈ మాట నేను చెప్తానంటే సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుని మహిమపరచడం లేకపోతే కొంతమంది ఇక్కడ కదండి సహజంగా చెప్తున్నా, తప్ప అనుకోమాకండి. నేను ప్రార్థన చేయగానే ఏంటంటే ఆగిపోయిందంట. నువ్వు నేను ప్రార్థన చేస్తే కదా ఎవరు చూపించాలి? దేవుడు కృప చూపించాలి. తెలియక మాట్లాడవచ్చు, కానీ దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం ఇవ్వకపోతే, దేవుని కంటే హెచ్చుగా నిన్ను కానీ నన్ను కానీ హెచ్చించుకుంటే అది పతనానికి, ఆశీర్వాదానికి అది కారణం కాదని ఏం చెప్తుంది బైబిల్ మనకి తెలియజేస్తాం. యెషయా గ్రంథంలోకి వచ్చేయండి, అక్కడ చక్కని మాట రాయబడింది, తీయడానికి ప్రయత్నించండి. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అమ్మ అందరు తీసారా? నరులు ఏంటంట? అహంకార దృష్టి అమ్మ మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మార్గమే మాత్రమే. చూడండి, మీరేం అనుకోమాకండి, సందర్భం వచ్చిందిగా చెప్తుంది. ఏమండి, వరదల్లో ఇప్పుడు ఏ ఫీలింగ్ లేదు, ఇప్పుడు జనాలకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. వరదలు ఏం లేదు. మీకు తెలుసా విజయవాడ ప్రాంతంలో పలానా క్యాస్ట్ వాళ్ళకి వేస్తాం మేము ఇళ్ళు ఇస్తాం, కానీ మొన్న జిహెచ్ఎంసీ సంబంధించిన బండి ఉంటుందా చెత్తేసుకునే బండి తప్పనుకున్నాడు. నేనున్నా ఎక్కాల్సి దేవునికి ఇస్తాను. ధనవంతులు, లేనివారు, పేదవారు, బలహీనులు అందరూ కూడా ఎక్కడికారు? అది ఎక్కారు. ఏసీ కారు ఉంటే నేను నడవలేను, పలానా ఉంటే నేను నడవలేను, పలానా పరిస్థితి ఉంటే నేను నడవలేను, పలానా కులమోడు అయితే నేను, పలానా బలహీనమైన వ్యక్తి అయితే నేను నడవను. మీరు గమనించండి, ఆ యొక్క మాటలు మీరు గమనిస్తే దేవుని దృష్టిలో ఎవరైనా కూడా ఎవరట ఒక్కటే. దేవుని స్తోత్రం. ధనం ఈ రోజు ఉండొచ్చు, ధనాన్ని తప్పని బైబిల్ సెలవించట్లా. పదవి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఉద్యోగం, ఏ పరిస్థితుల్లో మనం జీవించవచ్చు, కానీ ఆ పరిస్థితిని బట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదట? గర్వించుకోవడం. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన గర్వించాడు. ఆయన ఏం చేశాడు? యెషయా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో మీరు గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, నరుల అహంకార దృష్టి ఏమవుతుంది? మామూలుగా మనం బండి ఎక్కమంటే ఎక్కుతారు ఏమండి? మీరు ఆ మున్సిపాలిటీ బండి ఎక్కమంటే ఏమంటారు? నేను ఒక వివాహానికి వెళ్ళానండి, నేను ఒక వివాహం కాడికి వెళ్ళాను. ఆ టయాల్లో పొద్దున్నే 4:30కి పెళ్లి కూతురికి ఏం పంపించాక ఏమీ లేదు, రిక్షా పంపించారు. నేను ఎక్కనండి, రిక్షా పంపించారు. నేను ఎక్కనండి అంది.
నేను ఎక్కనండి ఇంకో మాట చెప్పిన తప్పుగాను మా నాకు తెలిసిన ఈరోజు భార్యాభర్తలు కలిసి లేరన్నమాట వాళ్ళ జీవితంలో. నేను మీతో చెప్తున్నాను. అంటే మనిషి రిక్షా పంపిస్తే పరిస్థితి రాత్రి అయిపోయింది, వాళ్ళ పరిస్థితి దొరకల. కొంతమంది ఫలానా పంపించారు, లేదా ఫలానా పరిస్థితులు, లేదా కొంతమంది ఇంటికాడ పిల్లలు పెంచిన తర్వాత కూడా మా అమ్మాయికి వాషింగ్ మెషిన్ అన్నీ ఉన్నాయి మా ఇంట్లో మీ ఇంట్లో ఏమీ లేదేమో. కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ అవ్వలేని పరిస్థితి. మీరు గమనించండి, హాస్టల్లో పిల్లలు పారిపోయి రావడానికి చాలా మంది మనం వారిని తగ్గించుకునే స్థితిలో జీవించబడడం ఇది కారణం. అన్నిటికీ కారణం నేను చెప్తాను. అన్నిటికీ కారణం గొప్ప నేను మాట్లాడుతున్నా. మనుషులు అహంకారాన్ని తగ్గించుకొని పెట్టింది తినేటువంటి స్థితి లేకపోతే, అర్థం చేసుకుని బ్రతికేటువంటి స్థితి లేకపోతే, సర్దుకుని బ్రతికేటువంటి స్థితి లేకపోతే అది అహంకార స్వభావం అని బైబిల్ ఏం చేస్తుంది మనకి. అందుకే పేతురు రాసిన పత్రికలో మాట అంటే దేవుడు పెట్టారా, తను తాను తగ్గించుకున్న వారిని నేను హెచ్చిస్తా. పౌలు గురించి మీరు ఆలోచిస్తే ఆయన అంటాడు, నేను వర్షంలో పడుకోవడం నాకు తెలుసు, నిద్ర లేని రాత్రులు నాకు తెలుసు, భయంకరంగా వస్త్రాలు లేని రాత్రులు నాకు తెలుసు, నా బ్రతుకు నాకు తెలుసు అన్నాడు. కానీ ఆయన బ్రతుకు అంతకుముందు అది కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎరిగిన తర్వాత ఆ బ్రతుకులోకి వెళ్ళిపోయాడు. దేవుడు పెట్టారా, ఆ బ్రతుకు నాకు. వారిని విమర్శించాలని మాట్లాడతలేదండి. వారి ఆవిడని వరదొస్తే నేను కూడా అదే బండి పాస్టర్ గారు ఇన్ని వారికి చెప్పారు, అది ఎక్కాలి బండి. దేవునికి స్తోత్రం. ఆ బండి ఎక్కితే నాకు కూడా దేవుడు ఏదో పాట అండి. విమర్శించాలని కాదు, కారణం చేయాలని కానీ, వాళ్ళు మనం ఏదో కష్టంలో ఉన్నారని కాదు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని కంటే మానవుడు ఏం చేసుకోకూడదట. అది సేవకులైనా మీ చర్చ ఎవరిమైనా, నేనైనా ఎవరైనా హెచ్చించుకుంటే అదే అని చెప్తుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం చదువుకుంటారు, తీయడానికి ప్రయత్నించండి. ఎందుకు దేవుడు ఆ మాట చెప్తున్నాడు? 8వ వచనం చదవండి. 7వ వచనం 8వ వచనం చదవడం ప్రారంభించున్నామా? 6వ వచనం చదవనమ్మా. యాకోబు వంశమగు ఈ జనము తూర్పు నుండిన జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు. ఆయన చేస్తున్నారు అన్యులతో సహవాసం. అంటే దేవుని ఆరాధిస్తూ దేవాలయాలకు వెళ్తూ అన్యులతో సహవాసం కానీ ఏదైనా కానీ చేస్తే అది మనకు ఆశీర్వాదకరము కాదు. ఎవరికో మాట చెప్తున్నా, దేవుడు ఎప్పుడు తప్పు కాదు, మానవులు తప్పు, సంఘాల్లో లోపాలు తప్పు, సేవకుల్లో తప్పు, విశ్వాసంలో తప్పు, కానీ ఆయనలో ఏ తప్పు ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషుని చూసి నిన్ను కాపాడలేదే నీకేంటి కష్టం వచ్చింది అనుకోకూడదు. దేవుడు తన చిత్తాన్ని తన చిత్తం మనకు తెలియాలంటే మనల్ని ఏం చేస్తాడంటే ఆయన అనుస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? అనుస్తాడు. మనల్ని ఖచ్చితంగా అనుస్తాడు. బైబిల్ అనుసరి 6-7 వచ్చిన చదవండి. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సాంపత్యములకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. ఇప్పుడు గుర్రం లేవు. ఇప్పుడు గుర్రంలో తప్పుకోమాకండి. ఎక్కువ విజయవాడలో బాగా నష్టపోయింది ఏంటో తెలుసా? 25 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు వాహనాలు ఏమైపోయినాయి అంట. మొత్తం ఎక్కడైనా మొత్తం మనిషి అంతా కూడా పాడైపోయింది. వారి గుర్రములు, వారి రథములు గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆ దినాల్లో వాటి గురించి చెప్పాడు. అంటే ఎంతో మంది అసలు వాటిని తీసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కానీ ఎందుకు అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అంటే, దేవునితో సహవాసం చేయకుండా అన్యులతో సహవాసం చేయడం, విగ్రహాలతో నింపబడడం, దేవుని కంటే మనిషిని హెచ్చించుకుని దేవుని తను కనపరుచుకోవడం, అది బలము చూసుకుని అతన్ని గర్వించడం, సంఘాలు విశ్వాసం చూసుకుని లేదా మనుషులు చూసుకుని ఆస్తిని చూసి గర్వించడం అనేది బైబిల్ చాలా స్పష్టంగా మనకి తెలియదు. అందుకే 11వ వచనం అన్నాడు, నరుల అహంకార దృష్టి ఏమవుతుంది? తగ్గిపోద్ది. ఆ దినమున యెహోవా మాత్రమే. మనుషుల గర్వమును దేవుడు ఏం చేస్తాడు? అనగదు. కొంతమంది ఏమంటారు చెప్పండి, నా టైం వస్తే నేను తొక్కుతాను, నేను ఎవరు తొక్కడు. దేవునికి స్తోత్రం. మనం దొక్కేది ఎవరు? ఆ టైం వస్తే ఆయన దొరుకుతాడు. నేను ఎవరినైనా దొరుకుతాడు. ఆయన ఎవరు అతిథులు కాదు, ఎవరు కూడా అతిథులు కాదు దేవుడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ బలాన్ని చూసి ఆ మనుషులు దాన్ని ముందుకు వెళ్తారు, అది మంచిది కాదని బైబిల్ మనకి సరే. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, సమయం అవుతుంది, ముందుకు వెళ్దాం దేవుని బిడ్డలారా, తెలియడానికి ప్రయత్నించండి. ఎందుకంటున్నాడంటే బైబిల్ గ్రంథం రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం దేవుని బిడ్డలారా 16వ వచనం జాగ్రత్తలు చదవండి దేవుని బిడ్డలారా. రోమ 12:16. అమ్మా, ఏడ్చే వారితో ఏడవండి. కానీ ఈ ఏమన్నా తప్పు అనుకున్నాను. ఈ అనుభవం కొంతమంది ఎవరైనా ఉంటుంది, ఏడ్చేవాడు ఇంట్లో 100 మంది అవుతారు. అవునా కాదు?
ఏడ్చే వ్యక్తి దగ్గర నవ్వుతారు, కృంగిన వ్యక్తులు కొంతమంది హేళన చేస్తారు. కానీ బైబిల్ మాకు ఏం చెబుతున్నాడు? ఏడ్చే వారి దగ్గర మీరు ఏడవండి. చదవం. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండి హెచ్చు వాటి ఎందు చూడండి, ఈరోజు ఏంటి హెచ్చు? డబ్బు హెచ్చు, లేదా బలం హెచ్చు, ధనం హెచ్చు, అందంగా ఉన్న హెచ్చు, లేకపోతే మంచి ఉద్యోగం, బిడ్డలు మాత్రం వేరే బిడ్డల కంటే మేము మా బిడ్డలు ఎక్కువ చేయాలనేది ఉద్దేశం. కానీ దేవుడు నీ బిడ్డను దీవించాలంటే ఖచ్చితంగా దీవిస్తాడు, దేవుడిస్తాడు. కానీ ఒకరిని తృణీకరించి నా బిడ్డను హెచ్చించాలి, లేదా నేను హెచ్చించబడాలి అనేటువంటి స్వభావం అనేది ఎక్కడ ఉండకూడదంట క్రైస్తవ జీవితంలో మనకి. హెచ్చు వాటి ఎందు అన్నాడు దేవుడు. అంటాడు ఆయన అంటాడు, పెంట కుప్పల నుంచి దీన్ని నేను. దేవుడు హెచ్చించాలంటే ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఒకరిని తగ్గించాలని దేవుడు తగ్గిస్తాడు. కానీ నిన్ను నువ్వు హెచ్చించుకుని వాటి మీద దృష్టి ఉండు బాగు. బంగారం పెట్టుకుంటేనే నాకు విలువిస్తారు, లేకపోతే ఇల్లు ఉంటేనే నాకు విలువిస్తారు, లేకపోతే ఉద్యోగం ఉంటేనే నాకు విలువిస్తారు, పలానా ఉంటేనే విలువిస్తారు, పలానా పరిస్థితి అంటేనే నన్ను గౌరవిస్తారు. ఎప్పుడు కూడా హెచ్చుబాటు మనం ఏం చేయకూడదు, లక్ష్యము పెట్టకూడదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, బలాన్ని చూసి ఏం చేయకూడదు మనము. అందుకే చూడండి బైబిల్ గ్రంథంలో సొలొమోను జీవితాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, బలము పోయే వరకు కన్నులు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? నెత్తి మీదే ఉన్నాయి. కన్నులు పీకే అంత వరకు కూడా ఎక్కడున్నాయి? కన్నులు పైకి ఎక్కేయడం వల్ల తన భార్యను విడిచిపెట్టి అక్రమ సంబంధాన్ని పెట్టుకుని దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ కన్నులు వల్ల దిగే అంతవరకు కూడా తన జీవితం ఏమైపోయింది? బాగా మీరు గమనించండి. అప్పుడు కన్నులు దిగిన తర్వాత అంటున్నాడు, యెహోవా ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు అన్నాడు, అప్పుడు ప్రార్థన చేసేది ఆలోచించు. కొంతమంది జీవితంలో దేవుడి వాక్యాన్ని పెడచెవిని పెడుతూ ఉంటారు, దేవుడి మాటలు పెడచెవిని పెడుతూ ఉంటారు. వాళ్ళు ఉన్న బలహీనతలు కొన్నిసార్లు విడిచిపెట్టరు దేవుని పెట్టారా. అదేంటంటే కన్నులు నెత్తికెక్కినటువంటి మన బైబిల్ మనకి సెలవిస్తుంది. అందుకే మీరు గమనించండి, డబ్బు ఎక్కువ ఉండటం వల్ల ఒక ఆయన అన్నాడు, ఎవరన్నా నా ప్రాణమా తినుము త్రాగుము చూపించు. కొంతమంది ఆహారం లాగా ఏడుస్తున్నారు, కొంతమంది ఆహారం బాగుంది అనుకోండి ఏమనుకుంటారు? పర్లా ఒక 4 రోజులు వరద వచ్చిన నాకు బాధ, నీకే బాధ, సమాజం బాధపడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు కొన్నిసార్లు నా ప్రాణమా తినుము త్రాగుము లేదంటే చూడండి పరిస్థితుల్లో ఉంటుంది. అందుకే అన్నాడు, ఈ రాత్రి వెర్రివాడాన్ని ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించినంత ఏమైంది? క్రైస్తవ జీవితంలో దేవుడు పెట్టారా, ధనం తప్పు అని అంటారా? ధనాన్ని బట్టి హెచ్చించేటువంటి పరిస్థితుల్లో మనము జీవించు. ధనాన్ని బట్టి మారిపోయిన మనుషులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, పరిస్థితులు ఉన్నారు. వారు రావచ్చు. కానీ దేవుడు ఎరిగిన నీ గురించి నా గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన దృష్టిలో మనం ఏం చేసుకోవాలి? తను తగ్గించుకోమని బైబిల్ సెలవిస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని తీయండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడము. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి 3:2 ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు. మనుషులు ఎలాగంట? దాని తరచగం బెంకములాడువారు, అహంకారులు. చూడండి, ఎప్పుడైతే మనిషిలో ధనం హెచ్చించబడింది అంత వాళ్ళు ఏం కలుగుతుందట? అహంకారము. దేవుని కూడా ఏం చేయడము? దూషణ. మంచి హాస్పిటల్ చూపితే ఏమయ్యేది కదండి. కొంతమంది మంచి హాస్పిటల్, మాకు సరైన ఆహారం లేక మా బిడ్డలు. ఈ మాటలు అసలు క్రైస్తవులు మనం మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ హాస్పిటల్ అయినా ఎవరు కృప చూపించాలి? దేవుడు కృప చూపించాలి. దేవుడు కృప చూపించాలి. దేవుడు తర్వాత క్రీస్తు కృప చేతను బలవంతుడు కమ్ము. దేవుడు బిడ్డలను బలపరుస్తాడు. నేను చాలాసార్లు నాకు ఆశ్చర్యం అనిపించింది, తినడానికి తిండి లేని పిల్లలు ఎంత బలంగా ఉంటారండి. దేవునికి స్తోత్రం. ఆ రోడ్డు పక్కన ఉంటారు, వాళ్ళు ఎంత బలంగా ఉంటారో, ఎంత వాళ్ళకి అప్పుడే 6 ప్యాక్. చిన్నప్పుడు జిమ్ము లేదు, ఏమీ లేదని. మన బిడ్డలు ముందు పోతే వెనకాల ఇంకోటి వేసుకుని ఏం చేస్తా ఉంటారు? నడవలేడు, ఎగలేడు, నీరసం, ఆయాసం. ఆడు ఎక్కువ తింటే బాధ, ఆడు తక్కువ తింటే బాధ, మళ్ళీ ఆడికి ఉప్పు, మళ్ళీ ఆడికి తీసుకుని ఎక్కడికి మనం తీసుకెళ్ళాం. సహజంగా తప్పని కాదు, సహజంగా నేను యథార్థంగా చెబుతున్నాను. ఎంత బాగుంటారు ఆ కొండ మీద. కొంతమంది ఉంటారు దేవుని బిడ్డ, వాళ్ళు 9:30 రేపు కసేపాగా డెలివరీ అంటే పైన చెప్తారు, మనోడు రాలేదు మనం తీసుకురాం. తప్పని కాదు, సహజంగా. వాళ్ళు చక్కగా వాళ్ళు అనుకుంటారు, మనకేమో 25,000 50,000 చాలు, తప్పనుకోమాట. ₹1,00,000 చాలు డెలివరీలకు. వాళ్ళకేమో సుఖమైన కాన్పుని ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తారు. కారణం ఏంటంటే దేవుని కృప ఎవరి మీద ఎలా ఉండాలని ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు బలాన్ని అనుకుంటే మనం అనుకుంటే
నమ్ముకుంటే కాదు, లేకపోతే శక్తిని నమ్ముకుంటే కాదు. బైబిల్ సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా, దేవుడు యెహోవా కోసం ఎదురు చూసేవారు నూతన బలాన్ని వాళ్ళ నాన్న డబ్బులు పెట్టాడు కాబట్టి అక్కడ కూర్చోం కాదు, దేవుడు సహాయం చేస్తారు. దావీదుకి ఎవరు డబ్బులు పెట్టారు రెండో అధికారిగా, యోసేపుకి ఎవరు రెండో అధికారిగా డబ్బులు పెట్టాల, డబ్బులు పెట్టింది ఎవరంటే దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరు నమ్ముకోవాలి? మనం దేవుడిని నమ్ముకోవాలి. కన్నులు నెత్తికెక్కినటువంటి స్థితిలో మనకి ఇవ్వండి. కొంతమందికి డబ్బు ఉంటే ఏదో ఉంటే, కొంతమంది ఏముంటాయి కన్నులు ఏమీ లేకుండా, కొంతమందికి ధ్యానం కూడా మనం ఆలోచించండి. ఎవరికైనా పోనీ డబ్బు ఉందనుకుంటే అది ఎక్కి పైకి, ఎవరికో ఉద్యోగం ఇంకోటి ఏదో ఉంటే అది ఎక్కి, కొంతమందికి ఏమీ ఉండకుండా కళ్ళు నెత్తి మీద ఎక్కి, అది చాలా ప్రమాదకరమైన తరం. దేవునికి స్తోత్రం. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. లోకరాశి సువార్త ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. 18 వచ్చిన ఒకసారి చూడండి. లోకరాశి సువార్త 18 వచ్చిన పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరుడను. చూడండి, ఇది ధనం ఉంది కాబట్టి ఏమన్నాడు? ధనం ఉన్నాడు దొంగతనం చేయాలని. నేను చోరునిగా దొంగతనం లేదు, ఎందుకు డబ్బు బాగా ఉన్నా. వ్యభిచారులైనా ఇతర మనుషుల వల్ల చూడండి ఎవరిని తృణీకరిస్తున్నాడు ఇతను? సుంకరి. అంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తున్న వారిని ఎవరు కూడా మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు అంగీకరించిన ఎవరిని కూడా మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. దేవుని బిడ్డ, దేవుడు అంగీకరించిన వారిని ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, బలము ధనము కొన్నిసార్లు ఏం చేస్తాయంటే కన్నులు నెత్తి మీద తీసుకెళ్ళిపోతాయి. అలాంటి తరం మనుషులు ఆరోగ్యాన్ని బట్టో, పరిస్థితులు బట్టో, డబ్బులు బట్టో, వర్తన విధానాలు బట్టో గరించేటువంటి వ్యక్తులు ఈ లోకంలో జీవించవచ్చు. అలాంటి తరంలో నీవు నేను జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కన్నులు నెత్తి మీదకి ఎక్కేటువంటి తరం చాలా మంది ఉంటూ ఉన్నారు ఈ లోకంలో. అందుకే పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, అక్కడ ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద. 1 పేతురు 5వ అధ్యాయం చూడమ్మా. 1 పేతురు 5వ అధ్యాయం తీద్దాము. 1 పేతురు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా 5వ అధ్యాయము 5వ ఆలోచన చదవమ్మా, ముగించేస్తాను అమ్మా. చిన్నలారా ఏమండి, ఒకటి నా వయసు క్యాలిక్యులేట్ చేసుకున్నాను, నాకంటే పెద్దవారు ఉన్నారనుకో, నేను ఎవరు వాళ్ళ దృష్టిలో చిన్నవాడిని. ఏమంటే నాకంటే పెద్దవారు చర్చిలో ఉన్నా ఎవరున్నా, నేను పాస్టర్ గారిని అయినంత మాత్రానైనా వారికంటే నేను చిన్నవాడిని. అంటే ఇంట్లో ఎక్కడో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటారు కానీ భార్య చిన్నగా ఉంటుందా లేదండి? భర్త పెద్దకుంటాడు. సచిన్ టెండూల్కర్కి కొంతమందికి అవకాశం వచ్చింది కానీ అందరికీ కాదు. దేవునికి స్తోత్రం. అంతేనే కదా, అవకాశం ఉన్నప్పుడు భార్య ఎవరో చిన్నదే. నేను చెప్పి అంటే ముందు అవకాశం చిన్నవాడా పెద్దవాడా? పెద్దవాడు. అంటే నీ భర్త నీకు ఎవరు? నీ తల్లి ఎవరు? నీకంటే పెద్దది. నీ తండ్రి ఎవరు? నీకంటే పెద్ద. నీ ఉపాధ్యాయుడు ఎవరు? నీకంటే పెద్దవాడు. సేవకుడు ఎవరైనా నీకంటే పెద్దవారు ఉంటే చిన్నలాగా వారికి ఏం చేయాలి మీరు? అంటే కన్నులు ఎత్తుకండి, చూడండి కన్ను ఎత్తుకండి. ఏమైనా చెప్పారు ఇప్పుడు మీరు తరం అంతే కదా, అంతే సహజంగా కన్నులు ఎత్తుకంగా ఇలాగే అందుకంటాడు, చిన్నలాగా మీరు పెద్దలకు లోబడి. చదవండి మీరందరూ. చూడండి మళ్ళీ ఈ పాట అపార్థం చెప్పి కొంతమంది ఏంటో తెలిసి మా అబ్బాయి అసలు చేతులు కట్టుకుని ఉంటాయి. ఈ బ్యాచ్ అంటే ఏంటి కదా, ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇంట్లో అంటారు, వీధులు అంటారు, చూసారు ఈ బ్యాచ్. కొంతమంది దేవుని ఎదుట దేవుని మనసున్న వస్త్రాన్ని మీరు కొంతమంది నిజంగా తల్లిదండ్రులు ఎంత అంటే నేను మీకు మాట చెప్పమంటారా? ఈ మధ్య నేను 2 కన్నా నిన్న మధ్య ఇంకొక ఆయన గురించి వేరే పార్టీ ఆయన గురించి చూడొచ్చు. అలా వచ్చి అంటుంది, మా ఆయన ఎంత ముంచోడు, అది దాన్ని వీడియోలు వచ్చేసి పబ్లిక్లో వెళ్ళిపోయినా కూడా ఆవిడ ఏమంటుందంటే మా ఆయన ఎంత ముంచోడు ఏం చేయదు. ఇంకో ఆవిడ బహిరంగంగా ఇంతన్నా కూడా ఆయన అంటాడు మా ఆవిడకి 10 లక్షలు పంపిస్తున్నాను, ఆవిడ చాలా మంచిది చెప్తున్నాడు. దేవుడు వీళ్ళని ఎవరో కూడా ఏమి చేయలేము. ఎంత గుడ్డిగా తిన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేము. ఎవరైనా నా వాళ్ళు కరెక్ట్ అంటారు కానీ ఎదుటి వాళ్ళు కరెక్ట్ రాంగ్ అని చెప్తారు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే ఎదుటివాని అంటే దేవుని ఎదుట అంటే చూడండి 5వ వచనంలో చదువుతూ దేవుడు అహంకారులను అంటే క్యాల్కులేషన్ ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా అహంకారంగా జీవించకూడదు. 6వ వచనం చదవడము, దేవుడు తగిన సమయం మందు
గర్విష్ఠుల్ని అంటే పుట్టినరోజుకి బట్టలు లేకపోతే కొంతమంది బ్యాచ్ ఇంత ఓపెన్ చెప్తుంది, లేకపోతే పలానా ఫంక్షన్కి లేదనో, పలానా పండగ లేదనో, పలానా అయితే ఇది చేయలేదని అహంకారంగా పిల్లలు వెళుతున్నా దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తా ఉంటే మనం కొన్నంత వరకు ఉంటాం, కానీ దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు గౌరవిస్తూ. ఇది లేకపోతే తినడు, వండొద్దు అసలు, మనం కూడా మానేద్దాం ఒకసారి అంతే. ఇది లేకపోతే తినడు, కొన్నిసార్లు నేర్పించాలి దేవుని బిడ్డ. అది మనం నేర్పించకపోతే వారి ఆశీర్వాదాన్ని కోల్పోయే వారి ఆశీర్వాదం కోల్పోవడానికి ఎవరి కారణం? మన కారణం. మన బిడ్డ దీవించొద్దండి, మనం దీవించొద్దా, మనం ఆశీర్వదించబడొద్దా? మనలో ఎటువంటి శోధన రాకుండా ఉండాలంటే మనలో డబ్బు ఉన్న తప్పేమీ కాదు, ఆరోగ్యం ఉన్న తప్పేమీ కాదు, దాన్ని బట్టి మనకై కాకూడదు అహంకార స్వభావం. 131 కీర్తనలో ఎప్పుడు చెప్తున్నాడు, నీ దృష్టిలో నేను ఎప్పుడు గర్విష్ఠుడను, అహంకార దృష్టి కాదు. ముగించాను అమాడగా ఉన్నాము. 131 యెహోవా నా హృదయము అబ్బో, ఆయన అంటున్నాడు నా హృదయం నీ దృష్టిలో అహంకారం కలది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి మనం? దేవుని. నా గురించి, నేను మీ గురించి, ఎవరి గురించి ఏదో అంటా ఉంటాం సాయంత్రం, అది తీసేయాలి. కానీ ఎవరి దృష్టిలో నేను అహంకారం కాకూడదు. అయ్యా నీ దృష్టిలో నేను అహంకారాన్ని కట్టుకోవడానికి పట్టించావు, వస్త్రం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఈ స్థితి ఈ పరిస్థితి కలిగి ఉన్నానంటే కేవలం నువ్వు ఇచ్చిన కృపయ్యా. నేను ఎక్కడైనా నాది కోల్పోయి అహంకారంగా ప్రవర్తిస్తున్నాను, దయచేసి క్షమించు. ఇలాంటి ఈ లోకంలో అదండి కన్నులు నెత్తినటువంటి వారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కన్నులు దించుకుని దేవుని వైపు మనం ఏం చేయాలి? జీవించాలి. కళ్ళు మూసుకున్నా, ప్రార్థన చేసుకున్నా, దేవుని పెట్టారా ఈ కొద్ది మాటలు అన్నింటిలో దేవుడు ఫలించి ఆశీర్వదించుగాక. బైబిల్ సెలవిస్తుంది, దావీదు చెప్తున్నాడు, సేవకుడిగా నేను కూడా చెప్తా ఉన్నా, ఇది ఎవరు అతిథులు కాదు, అహంకారము గర్వము ఏ ఒక్కరికి అది మంచిది కాదు. నేను అపార్థం చేసుకునే వారు అపార్థం చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా అయ్యా నేను దీనుండే, అయ్యా నీ దీనుడు అవసరం నేను ప్రభా. నా పరిస్థితులు మారి, నా విధానాలు మారి, నా పరిస్థితులు మారి, ఎవరన్నా చంచూపు చూసానేమో, ఎవరన్నా తక్కువగా చూసానేమో, ఎవరన్నా చులకన చేశానేమో, ఎవరన్నా నా కంటితో హేళనగా చూసానేమో ప్రభా. నా ధనాన్ని బట్టు, నా బలాన్ని బట్టు, నా శక్తిని బట్టు ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా చీపుగా లేకపోతే చులకనగా నా వల్ల జరిగి ఉంటే దయచేసి క్షమించు ప్రభా. నీ దృష్టిలో నేను అహంకారం ఉండకూడదు, నీ దృష్టిలో నేను గర్వంగా ఉండకూడదు. నా బిడ్డలు కానీ నేను కానీ ప్రభా తగ్గించుకున్న బిడ్డలుగా ఉండాలి, తగ్గించుకున్న విధానంలో ఉండాలి, మేము హెచ్చించబడాలి ప్రభా. ధనం చూసో, బలాన్ని చూసో గర్వించే స్థితి ఎప్పుడూ మాలో ఉండకూడదు ప్రభా అని దావీదు సరి చేసుకున్నట్టుగా నెత్తికి తరము, నెత్తికి కళ్ళు నెత్తికెక్కిన తరం కలదు. గర్విష్ఠులు ఎంతో మంది మీరు చూస్తూ ఉన్నారు, వారి నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. దేవుని బిడ్డ మనమైతే దేవుని ఎరిగిన వారిపై గర్వం అహంకారం లేకుండా మన పరిస్థితులు బట్టి లోబడుతూ దేవునికి విధేయత చూపిస్తూ ఎంత ఎదిగినా, ఎంత దీవించబడినా, ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా, ఎంత పదవి ఇచ్చినా, ఎంత మనం ఉన్నతమైన స్థితిలో వచ్చినా, ఎంత అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చినా దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి దేవుని నయపరుస్తూ, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి దేవుని గణపరుస్తూ, దేవునికి మాత్రమే సమస్తమైన అంతా చెల్లిస్తూ మన కన్నులు దేవుని వైపు చూస్తూ గర్వంగా కాకుండా ఆశగా, ప్రేమగా, ప్రార్థనగా, విధేయతగా లోబడుతూ ఆయన వైపు చూస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నాం. మహోన్నత మీకు స్తోత్రాలు, మహాగరుడు మీకు వందనాలు, మీ ఘనమైన నామానికి స్తోత్రం. నేను తరాలలో ఎలా ఉన్నారు అని 4వ తరం గురించి ఈరోజు ధ్యానం చేయగలిగాను. కన్నుల నెత్తికెక్కిన తరం అయ్యా గర్విష్ఠులైపోయి ప్రభా రకరకాలుగా దేవుని ధిక్కరించి వారి ధనాన్ని బట్టి, వారి డబ్బును బట్టి, వారి పదవులను బట్టి లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తాను. కానీ దేవుని ఎరిగిన మేము గర్వించకూడదు, అహంకారం అనకూడదు. మాలో మీరిచ్చే ఏ స్థితిని బట్టి ప్రభా మీ గర్వనికి స్వభావం లేకుండా మీకు లోబడి, మా బిడ్డలు లోబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని అయా పెంట కుప్పలనే మించి మమ్మలను లేవనెత్తి ప్రధానంతో కూర్చోబెట్టినప్పుడు కూడా మేము అడిగి మడిగి ఉండే విధంగా మా బ్రతుకులు, మా బిడ్డలు, మా కుటుంబాలతో మేము జీవించి మీ ఆశీర్వాదాలు పొందుకునే ధన్యత మాకు దయచేయండి. ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. సమయోజన దేవ సేవకులను కూర్చిన సమయాన్ని చేకొను మా స్వామి చిన్న కానుగా స్వీకరించుమా ఉదయార్పణ చేకొను మా
చిన్న